ఖమ్మం జిల్లాలో వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భద్రాచలం దగ్గర ఇప్పటికే గోదావరి నది 33 అడుగులకు చేరుకోగా ఛత్తీస్గఢ్లో కురుస్తున్న వర్షాలతో తాలిపేరు ప్రాజెక్టుకు కూడా వరద ఉధృతి పెరిగింది. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో తాలిపేరు నది అంతా కూడా వాటర్తో నిండిపోయి ఉంది. మనం ప్రస్తుతం తాలిపేరు ప్రాజెక్టు దగ్గర ఉన్నాము. తాలిపేరు ప్రాజెక్టు మొత్తం కూడా 24 గంటలు ఉండగా 24 గేట్లలో 8 గేట్లు తెరిచి కూడా పైన ఉన్న వరదని మొత్తం కూడా కిందకి వదులుతున్న పరిస్థితిని చూసుకోవచ్చు. మొత్తం కూడా మనం విజువల్స్లో చూసుకుంటే మొత్తం కూడా 24 గేట్లు ఉన్నాయి. 24 గేట్లలో 8 గేట్లు ఇప్పటివరకైతే 8 గేట్లు తెరిచి ఆ పైన ఉన్న వాటర్ని అందుకు కూడా దిగువకు వదులుతున్న పరిస్థితిని చూసుకోవచ్చు. ఈ దిగువన ఉన్న వాటర్ కూడా తేగడ వద్ద గోదావరి నదిలో కలుస్తుంది. గోదావరి నదిలో కలిసిన తర్వాత గోదావరిలో ఈ వరదంతా ఉంటుంది. అయితే ఈ వరదతోటి గోదావరి ప్రస్తుతం 32 అడుగులకు చేరుకున్న పరిస్థితి చూసుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే గత వారం రోజులుగా అటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో ఈ తాలిపేరుతో పాటు దుమ్ముగూడెం ప్రాజెక్టు దగ్గర అదేవిధంగా కిన్నెరసాని ప్రాజెక్టు కూడా జలకాలను సంతరించుకున్న చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే మనం ప్రస్తుతం తాలిపేరు ప్రాజెక్టు దగ్గర ఉన్నాము. తాలిపేరు ప్రాజెక్టు మొత్తం కూడా 4 మండలాలకి రైతాంగానికి కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ రైతాంగం ఈ తాలిపేరు ప్రాజెక్టులో ఉన్న నీటిని ఉపయోగించుకొని రైతాంగం కూడా ఈ వర్షాలు రావడంతో వరదతోటి తాలిపేరు ప్రాజెక్టు కూడా మొత్తం కూడా నిండు గుండలా తయారైందని చెప్పుకోవచ్చు. ఏదైతే మిగులు వాటర్ ఉన్నాయో, ఏదైతే ఈ మండలాలకు సరిపోను ఈ 4 మండలాలకి రైతాంగానికి ఉపయోగపడే ఈ వాటర్ని స్టోరేజ్ కంటే ఎక్కువ ఉంటే ఆ స్టోరేజ్ని కిందకి వదులుతున్నారు. మొత్తం కూడా ప్రస్తుతం తాలిపేరు ప్రాజెక్టులో 3,500 ఇన్ఫ్లో ఉండగా మొత్తం కూడా 4,800 అవుట్ఫ్లో వదులుతున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. 4,800 అవుట్ఫ్లో కూడా గోదావరి నదిలో కలుస్తుంది. మొత్తంగా ఇప్పటికైతే ప్రజెంట్గా మార్నింగ్ నుంచి కూడా 8 గేట్లు వదిలి వాటర్ని దిగువ ఊరుస్తున్న పరిస్థితి. ఇదే విధంగా వర్షాలు కంటిన్యూ అవుతే ఇంకా తాలిపేరు నదిలో వాటర్ పెరుగుతుంది కాబట్టి ఇంకా కూడా మిగిలిన గేట్లు కూడా తెరిచి ఈ నీటిని కిందకి వదిలే పరిస్థితిని ఉందని అధికారులు చెప్తున్నారు. మొత్తానికి కూడా ఈ వాటర్ వేస్ట్ కాకుండా ఈ తాలిపేరు ప్రాజెక్టు కూడా 4 మండలాలకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మొత్తం కూడా మహారాష్ట్ర ఏదైతే ముంబై మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో కూడా గోదావరి నదికి వరద ప్రవాహం కొట్టుకొని వస్తుందని చెప్పుకోవచ్చు. ఆ వరద పరిస్థితిని తట్టుకోవడానికి అధికారులు అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇటు పోలీసు యంత్రాంగం, ఇటు జిల్లా కలెక్టర్ కూడా దగ్గరుండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకైతే తాలిపేరు ప్రాజెక్టులో 8 గేట్లు ఎత్తి మొత్తం ఎగువన ఉన్న వాటర్ అన్నింటినీ కూడా గోదావరిలోకి వదులుతున్నారు పరిస్థితి. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సంపత్తో శ్రీనివాస్, ఎన్టీవీ, భద్రాచలం.